హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మెదడును చురుగ్గా చేయడం అంటే మెదడు పనితీరును మెరుగుపరిచి మన ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచే అద్భుతమైన పొడి గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పొడిని రోజుకి 1 స్పూన్ పాలలో కలుపుకొని తాగితే చాలు. మీ జ్ఞాపక శక్తి ఎంతలా పెరుగుతుంది అనంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయాలు కూడా మీరు ఎంచక్కా గుర్తుపెట్టుకుంటారు. అంతలా మీ జ్ఞాపక శక్తిని పెంచేందుకు ఈ పొడి సహాయపడుతోంది. జ్ఞాపక శక్తిని మాత్రమే కాదు, మీలో కాగ్నిటివ్ స్కిల్స్ ని పెంచేందుకు ఈ పొడి సహాయపడుతుంది. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏంటో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మన ఆలోచన శక్తి, విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచటం, అలాగే గ్రాస్పింగ్ పవర్ ను కూడా పెంచేందుకు ఈ పొడి సహాయపడుతుంది. మనలో సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచి సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలి అనంటే మన మెదడు చురుగ్గా పనిచేసేలా చూసుకోవాలి. మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం మన మెదడు. దానిని సరిగ్గా వాడుకుంటే మన జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఎన్నో కొత్త విషయాలను సులువుగా నేర్చుకోవచ్చు. అందుకోసం మనం మన మెదడుకి ప్రతిరోజు పదును పెట్టాల్సి ఉంటుంది. మనం మన మెదడుని ఎంత ఎక్కువ వాడితే అంత పదునెక్కుతోంది. కాబట్టి మన బ్రెయిన్ పవర్ను పెంచుకోవాలి అనంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు మన మెదడుకి పని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరూ తమ మెదడును ఒక రేంజ్లో వాడుతున్నారు. పోటీ ప్రపంచంలో ఎవ్వరికీ రాని ఐడియాలను మనం క్రియేట్ చేయాలి అనంటే అది కొంచెం కష్టమైన పనే కదా. అలా అని మెదడుకు పని చెప్పకుండా ఉంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో మనం అస్సలు బతకలేము. ఎప్పటికప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తేనే ఇక్కడ మనం మనుగడ సాధించగలం. మీ మైండ్ బాగా పనిచేస్తే మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఆపేవారే ఉండరు. మీరే కింగ్స్, మీరే క్రియేటర్స్. మనుషుల రూపంలో ఉండే ఎన్ని దుష్టశక్తులు మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా మీరే విజేతలుగా నిలుస్తారు. దట్ ఈస్ మైండ్ కెపాసిటీ. ఇవన్నీ జరగాలంటే వీటన్నింటికి మెదడు చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే మనం నిత్యం యోగా, ధ్యానములతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. మెదడు చురుకుదనాన్ని పెంచి మెదడును ఆరోగ్యంగా ఉంచి మంచి జ్ఞాపక శక్తిని ఇచ్చే ఈ పొడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు మనలో ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం అలసట, ఒత్తిడి. ఉరుకుల పరుగుల జీవితం మనిషిపై ఒత్తిడిని పెంచుతోంది. దీని కారణంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతోంది. ఒక దగ్గర పెట్టిన వస్తువును మరొక దగ్గర వెతుకుతూ ఉంటారు. దీనికి ఒత్తిడి, ఆందోళన ముఖ్యమైన కారణాలు. అంతేకాదు, యాంత్రిక జీవితంలో టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు చాలామంది. ఏది గుర్తుపెట్టుకోలేక మొత్తం టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోతోంది. కాబట్టి ఫ్రెండ్స్, మీలో సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచుకొని మీ జ్ఞాపక శక్తిని తిరిగి పొందాలి అనంటే ఈ పొడిని ఖచ్చితంగా తయారు చేసుకుని వాడి చూడండి. చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పొడిని వాడవచ్చు. వయసు పెరుగుతూ ఉండటంతో వచ్చే అల్జీమర్స్ వ్యాధి, మతిమరుపును తగ్గించేందుకు ఈ పొడి సహాయపడుతోంది. మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఈ పొడిని ఏ విధంగా తయారు చేయాలి, దీనికి కావాల్సినటువంటి పదార్థాలేంటో చూద్దాం. ఈ బ్రెయిన్ బూస్టర్ పౌడర్ను తయారు చేయడం కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ను పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 50 గ్రాముల బాదం పప్పులు, 50 గ్రాముల వాల్నట్స్ను మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 50 గ్రాముల బాదం పప్పులు, 50 గ్రాముల వాల్నట్స్ను తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ రెండింటిని ప్యాన్లో తీసుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇదే ప్యాన్లో అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, ఇంకా సోంపు గింజలను తీసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ ఎంతో చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. అవిసె గింజలు 25 గ్రాములు, అలాగే గుమ్మడికాయ గింజలు 25 గ్రాములు తీసుకోవాలి. సోంపు గింజలను 15 నుంచి 20 గ్రాముల వరకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అవిసె గింజలు, గుమ్మడి గింజలు, ఇంకా సోంపు గింజలు 3 బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ 3 పదార్థాలు చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పులు, ఆక్రోట్స్ను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ విధంగా బాదం పప్పులను వాల్నట్స్ను జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తని పొడిలా తయారు చేయండి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఇదే జార్లో అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఇంకా సోంపు గింజలను కూడా వేయండి. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలను యాడ్ చేయండి. 5 నుంచి 6 నల్ల మిరియాలను కూడా వేయండి. నల్ల మిరియాలు, సబ్జా గింజలను వేసిన తర్వాత ఒక 50 గ్రాముల మోతాదులో పటిక బెల్లాన్ని కూడా వేసి వీటన్నింటినీ బాగా గ్రైండ్ చేయండి. ఇలా తయారు చేసుకున్న పొడిని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా మన పొడి ఎంత చక్కగా తయారైందో. చివరిగా ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన బ్రెయిన్ బూస్టర్ పౌడర్ ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. మీరు కూడా ఇదే విధంగా ఈ పొడిని తయారు చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. నెల రోజుల వరకు ఈ పొడిని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని ఈ పొడిని మీరు ఎలా తీసుకోవాలి అని అంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ ఈ పొడిని కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ప్రతిరోజు రాత్రి ఇలా చేస్తే మీ మెమరీ పవర్ పెరగటం మాత్రమే కాదు, చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా మీరు పొందుతారు. ఈ పొడిని తయారు చేయడం కోసం మనం ఉపయోగించిన పదార్థాలు అన్నీ కూడా ఆయుర్వేద పరంగా ఎన్నో గొప్ప ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఈ పొడిని రోజు పాలలో కలిపి ఇస్తే వాళ్ళ మెదడు పనితీరు అద్భుతంగా మెరుగుపడుతోంది. సృజనాత్మకత పెరుగుతోంది. ఆలోచన శక్తి, మేధో శక్తి పెరుగుతోంది. ఇందులో మనం ఉపయోగించిన బాదం పప్పులలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ముఖ్య పోషక పదార్థాలైన ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఇంకా సాల్యుబుల్, అన్సాల్యుబుల్ ఫైబర్స్, ఇలా ఎన్నో రకాల పోషకాలు బాదంలలో ఉన్నాయి. వీటిని పొడి చేసుకుని రెగ్యులర్గా మనం పాలలో కలుపుకొని తాగటం వల్ల మన మెదడు పనితీరు మెరుగుపడుతోంది. మెదడు చురుగ్గా అవ్వటంతో పాటు మన ఎముకలు కూడా దృఢంగా ఉక్కులా మారతాయి. ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో ఎముకలను దృఢంగా మార్చే శక్తి ఉంది. ఎముకలు బలంగా మారతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడే వారికి కూడా ఈ పొడి చాలా బాగా ఉపయోగపడుతోంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తోంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతోంది. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి రక్తనాళాల్లో పేరుకుపోయిన బ్లాకేజెస్ను తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరుస్తోంది. కాలేయ వ్యాధులను దూరం చేస్తోంది. క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు మన దరి చేరకుండా ఈ పొడి మనల్ని కాపాడుతోంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పొడిని మీరు కూడా తయారు చేసుకుని ప్రతిరోజు రాత్రి గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ కలుపుకొని తాగండి. మీ మెదడును చురుగ్గా పనిచేసేలా చూసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, మనకు ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ పొడిని మీరు కూడా ఈ రోజు నుంచే తయారు చేసుకుని వాడటం మొదలు పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.